అనుకుంటాం కానీ శత్రువులు అంటే ఏమన్నా ఉండరు వల్ల మన చుట్టే ఉంటారు. ఇక పాలిపాగలైతే చెప్పవశమే కాదు. పంచాదులుంటే పోలీస్ కంప్లైంట్లో లేకుంటే ఫైటింగ్లో వేసుకుంటారు. కానీ ఊర్ల పొంటి గట్లుండరు కొంతమంది. చేతవళ్ళు వేయించుడా, వాళ్ళకి అచ్చేటి రాకుంటే వేసుడా, కాల్వకు నీళ్లు వారకుంటే ఏమన్నా అడ్డం వేసుడా, షేన్లు ఎండబెట్టుడా, మోటార్లు గాలబెట్టుడా, పొలానికి ఇంటికి తొవ్వ లేకుండా చేసుడా, ఇసోంటి చేసి పగ సాధించుకుంటారు. గీడనైతే నెరి అధ్వానం ఉన్నారు. షిషి వీళ్ళని కత్తెర తిన వీళ్ళని ఎత్తుకపోయి ఏటిగడ్డకు పెట్టాలని పాము గర్వ తేలుగుట్ట గింత కులు పోతానమా గింత కళ్ళమట్టతనమా వీళ్ళ కళ్ళు కాకులు ఓడవా అరెరెరెరే సూడూరుల అన్యాయం పోడగాను. ఖమ్మం జిల్లా బోనకాలు మండలం మోటమరిల ఎకరం మిర్చి తోటను అర్ధరాత్రి వచ్చి 7 కాడ నాశనం చేసిపోయిరు. వీరభద్రం అనేటైన వాళ్ళ ఊర్లోనే ఉన్న ఒక ఆమె దగ్గర కౌలుకు తీసుకొని మిరపతోట వేసిండట. అయితే ఆమెకు పాలోళ్లతోటి భూమి పంచాయతీలు నడుస్తున్నాయట. ఇక ఆమెతోటి పంచాయతీ ఉంటే ఆమెతోటి దవడం పెట్టుకోవాలి కానీ కళ్ళమంటతోటి కౌలుకు తీసుకున్న అయినా వేసుకున్న పంటను 7 కాడ సత్యనాశ చేసిపోయారు. ఇక చేతికి వచ్చిన పంటను ఇత్తుకు లేకుండా చెట్లన్నీ ఇరిచేసే వరకు పాపం రైతు వీరభద్రం అన్నకు 2 లక్షల లాస్ వచ్చిందని రందిపడుతున్నాడు. అటు ఖమ్మం జిల్లాలో ముచ్చట అట్లుంటే ఈ కడప జిల్లా తొండూరు మండలం ఇనగనూరు కాడ తెలుగు తమ్ముల నడుమ ఆధిపత్య పోరుతోటి ఓబుల్ రెడ్డి అనేటైన 2.5 ఎకరాలలో వేసుకున్న శీనీ తోటను 7 కాడ నరికిపోయిర్రు. ఇట్లా 350 చెట్లను రాత్రికి రాత్రి పొతం పెట్టిరట. 10 లక్షల ఆస్తి నష్టమైందని అంటున్నాడు ఓబుల్ రెడ్డి. సొంత పార్టీలున్న ప్రత్యర్థులే పంటని ఇట్లా పాడు చేసిపోయిరట. మనుషుల పగలగో గట్లుంటున్నాయి.